నమస్తే అందరికీ, నా పేరు మౌర్య. మీరు చూస్తున్నారు ప్రీ మార్కెట్ అనాలిసిస్ ఆఫ్ 12th December 2025. వీడియోలోకి వెళ్ళే ముందు మనం నిన్న ప్రిడిక్ట్ చేసిన ట్రేడ్స్ వర్క్ అయినా లేవా అయితే ఒకసారి చూసుకుంది. నేను నిన్న మీకు చెప్పింది ఏంటంటే 25,715 to 740 రేంజ్ బ్రేక్ అయ్యి రిట్రేస్మెంట్ కంప్లీట్ చేసుకుంటే కింద లెవెల్స్కి అయితే ప్రాపర్గా మనం చూసుకోవచ్చు అని చెప్పాం. అది కూడా 25,470 వరకు అయితే మనం పీ హోల్డ్ చేసుకోవచ్చు అని చెప్పాను. అసలు బ్రేక్అవుట్ ప్రాపర్గా అవ్వలేదు అండ్ రిట్రేస్మెంట్ కూడా కంప్లీట్ చేయలేదు. అండ్ కాల్ సైడ్ ట్రేడ్ ఎప్పుడు చెప్పానంటే 25,927 పైన మనకి 5 minutes క్యాండిల్ ప్రాపర్ బ్రేక్అవుట్ అయితే జరగాలి. అప్పుడు రిట్రేస్మెంట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మీరు పైన సైడ్ లెవెల్స్కి అయితే ట్రేడ్ చూడొచ్చు అని చెప్పాము. అది కూడా యాక్టివేట్ అవ్వలేదు కాబట్టి సో నిన్న మనకి నో ప్రాఫిట్ నో లాస్ ట్రేడ్స్ అనమాట. మనకి కంటిన్యూస్గా మండే, ట్యూస్డే, వెనస్డే మనం చెప్పిన ట్రేడ్స్ అయితే ప్రాపర్గా ఎగ్జిక్యూట్ అయినాయి. నిన్న అసలు మనకి మార్కెట్ అటు సైడ్ కానీ ఇటు సైడ్ కానీ మనం ఎక్స్పెక్ట్ చేసినట్టయితే మూవ్ అవ్వలేదు. మిడిల్ ఆ జోన్లో అయితేనే మార్కెట్ తిరిగింది. సో ఈరోజు మనం ఎలా ట్రేడ్ చేయాలో ఒకసారి అయితే చూద్దాం. ప్రస్తుతానికి నిఫ్టీ ఫ్యూచర్స్ అయితే మనకి 120 పాయింట్స్ గ్యాప్ అప్ అయితే రన్ అవుతుంది. అంటే సమ్వేర్ అరౌండ్ 26,030 దగ్గర అయితే రన్ అవుతుంది. సో ఇక్కడ మీరు ఎలా ట్రేడ్ చేయాలంటే సింపుల్, మార్కెట్కి టైం ఇవ్వండి, ఒక 15 minutes టైం ఇవ్వండి. మార్కెట్ ఒకవేళ రెడ్ క్యాండిల్స్ ఫామ్ చేసుకుంటే కిందకు వచ్చింది అంటే 25,930 ఈ 927 ఏరియా, లేకపోతే 25,898 ఈ ఏరియా దగ్గర ప్రాపర్గా ఏమైనా సపోర్ట్ తీసుకుని మళ్ళీ ఇలా పైకి కిందకి వెళ్తూ బ్రేక్అవుట్ ఇవ్వడం జరిగితే బ్రేక్అవుట్లో మీరు ఎంటర్ అయిపోయి మళ్ళీ 26,083 లేకపోతే 26,100 వరకు అయితే మీరు హోల్డ్ చేసుకోవచ్చు కాల్ని. అండ్ మంచి ప్రీమియమ్స్ కూడా గెయిన్ అయ్యే ఛాన్స్ అయితే మీకు కనిపిస్తుంది. వాట్ ఇఫ్ ఒకవేళ మార్కెట్ పైకి వెళ్తే ఏం చేయాలి చూద్దాం. మార్కెట్లో ఇక్కడ 26,083 to 26,150 ఈ రేంజ్ని నో ట్రేడింగ్ జోన్ అంటాం. ఎందుకంటే మార్కెట్లో ఇక్కడ టూ మచ్ ఆఫ్ బయింగ్ అండ్ సెల్లింగ్ ఛాన్సెస్ ఉన్నాయి. ఈ రేంజ్కి వస్తే మార్కెట్ ఇండెసిషన్గా ఉంటుంది. సో ఎలా అంటే పైకైనా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది, కిందకైనా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఈ రేంజ్ని మిమ్మల్ని అవాయిడ్ చేయమని చెప్తాను. ఒకవేళ మార్కెట్ పైకి వస్తే మార్కెట్ 26,150ని బ్రేక్అవుట్ చేయడం జరిగితే అప్పుడు మళ్ళీ మీరు 26,250, 26,277 వరకు అయితే హోల్డ్ చేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్ ఇక్కడ హోల్డ్ అవ్వలేక కిందకు వచ్చేస్తే మళ్ళీ సేమ్ ప్రాపర్ బ్రేక్అవుట్లో మీరు ట్రేడ్ తీసుకొని మళ్ళీ 26,927 to 898 ఈ రేంజ్ వరకు అయితే గ్రాబ్ అయితే చేసుకోవచ్చు. ఈ మిడిల్లో అయితే ఫోమోలో అయితే ఎంటర్ అవ్వద్దు. సార్ మీకు క్లియర్గా అర్థం అవ్వాలంటే నేను హయ్యర్ టైం ఫ్రేమ్, 1 day టైం ఫ్రేమ్లో ఒకసారి మనం మార్కెట్ని చెక్ చేద్దాం ఏం చేస్తుందో. మీరు హయ్యర్ టైం ఫ్రేమ్లో చూసినట్టయితే మార్కెట్ చాలా పైకి వెళ్ళడానికి అయితే ట్రై చేస్తుంది. మీరు ఇక్కడ గమనిస్తే పైకి వెళ్ళింది, రిట్రేస్ కంప్లీట్ చేసింది, పైకి వెళ్ళింది, ఆల్ టైమ్ హై దగ్గరికి వెళ్ళింది, కిందకు వచ్చింది, మళ్ళీ ఆల్ టైమ్ హైని బ్రేక్ చేసింది, మళ్ళీ కిందకు వచ్చింది, మొత్తం కిందకు వచ్చింది, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. సో మార్కెట్ ఇక్కడ ఓపెన్ అవుతుంది సమ్వేర్. ఈరోజు మార్కెట్ డే ఎండ్కి ఎలా ఉంటుందో దాన్ని బట్టి మార్కెట్ డైరెక్షన్ అయితే చెప్పేసేయచ్చు మనం. ఇన్ కేస్ మార్కెట్ 26,100 ఆర్ 26,150 పైన మంచి క్లోజింగ్ ఇవ్వగలిగితే మాత్రం మనం నెక్స్ట్ వీక్ న్యూ ఆల్ టైమ్ హై చూసే ఛాన్స్ అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ఒకవేళ మార్కెట్ హోల్డ్ అవ్వలేక మళ్ళీ కిందకు వచ్చేస్తే ఇట్స్ ఎ బ్యాడ్ థింగ్ ఫర్ మార్కెట్. ఎందుకంటే హై అమౌంట్ ఆఫ్ సెల్లర్స్ ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అండ్ సెల్లింగ్ చేసి మార్కెట్ని 25,470 మనం లాస్ట్ 2-3 daysగా మాట్లాడుకుంటున్న లెవెల్ వరకు వెళ్ళే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో ఈరోజు మార్కెట్ ఎండ్ అయ్యేసరికి ఏ డైరెక్షన్లో ఉంటుందో దాన్ని బట్టి మీరు క్లియర్గా అర్థం చేసుకోవచ్చు నెక్స్ట్ వీక్ ఎట్ సైడ్ మూవ్ ఉంటుందో అని. ఈరోజు ఇంట్రాడేలో మనకు క్లియర్గా ఇందాక చెప్పినట్టు ఎలా ట్రేడ్ చేయాలో మళ్ళీ మీ అందరికి ఒక్కసారి అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మార్కెట్ ఓపెన్ అయ్యేది 26,000 ఇక్కడ ఈ ఏరియాలో ఓపెన్ అవుతుంది. ఈ ఏరియా నుంచి పైకి వెళ్ళిపోతే వెయిట్ చేయండి, ఎందుకంటే 2683 to 26,150 నో ట్రేడింగ్ జోన్. మార్కెట్ దీని నుంచి సస్టైన్ అవ్వలేక కిందకు వచ్చేసి ప్రాపర్ బ్రేక్అవుట్ ఇస్తే కింద వరకు హోల్డ్ చేయండి అరౌండ్ 25,927 ఆర్ లేకపోతే 25,898 డిపెండ్స్ ఆన్ ఓఐ చార్ట్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. లేదు మార్కెట్ ఇక్కడి నుంచి డైరెక్ట్గా ఫస్ట్ 15-20 minutesలోనే కిందకు వస్తే వెయిట్ చేయండి, కిందకి సెల్లింగ్లోకి వెళ్ళిపోకండి వెంటనే.
ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని మార్కెట్ మళ్ళీ ప్రాపర్గా బ్రేక్అవుట్ ఇవ్వడం జరుగుతాయి. అప్పుడు సి తీసుకొని మళ్ళీ పై వరకు ట్రై చేయండి, హోల్డ్ చేయండి. 26,083 ఆర్ 26,100 లెవెల్స్ వరకు అయితే హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. మంచి ప్రీమియం గెయిన్స్ అయితే మీకు కనిపించే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఈ అనాలిసిస్ మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తుంటే తప్పకుండా ఈ వీడియోకి అయితే లైక్ చేయండి అండ్ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుసుకుందాం కొత్త వీడియోతో. అప్పటి వరకు టట్టా బాయ్.